ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలకు సంబంధించినటువంటి వైద్య కళాశాల నిర్మాణంలో పీపీపీ మోడల్లో నిర్మాణానికి సంబంధించిన దానిపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవి పీపీపీలో నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ కళాశాలలకే ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన గత కొద్ది రోజులుగా ఈ అంశం పైన కూడా గుంటూరులో ఉన్నటువంటి వల్లం లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కమిటీలు కూడా దీనిపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పద్ధతి అనేది కరెక్టా కాదా, లేకపోతే వీటికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా వాళ్ళు అనేక సార్లు కూడా భేటీలు జరుపుతున్నారు. అంటే వాళ్ళతో మాట్లాడదాం, పరిరక్షణ సమితిగా ఒక సమితి ఏర్పాటు చేశారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ పద్ధతికి సంబంధించి అనే మాట్లాడు. సార్ మీరు అసలు అంటే ప్రభుత్వం ఇది ఒక వినూత్నమైనటువంటి ఐడియా, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకుంటున్నాం అంటున్నారు, మీరేమంటున్నారు? ఇందులో వినూత్నం అనేది ఏమీ లేదండి. బేసిక్గా ఒకటేంటంటే పీపీపీ విధానంలో నిర్మించి నిర్వహించినా కూడా ఆ కళాశాలల యొక్క పేరు మాత్రం ప్రభుత్వ కళాశాలలుగా ఉంటుందని చెప్పేసి మొన్న మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలగా పేరు పెట్టినంత మాత్రాన అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే అక్కడ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వమే నియమించారు ఉద్యోగస్తుల్ని. ఆ ఉద్యోగ నియామకాల్లో కూడా ఆ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలి. కాబట్టి ఇది అక్కడ ఉండట్లేదు కాబట్టి అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనుకోవటానికి లేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే అండర్ గ్రాడ్యుయేషన్లో 15% ఆఫ్ సీట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% ఆఫ్ సీట్స్ని ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి. కాబట్టి ఈ కళాశాలలో అలా ఇవ్వరు. కాబట్టి ఆ విధంగా కూడా అది ప్రభుత్వ మెడికల్ కాలేజీ కిందకి రాదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో 100కి 100 ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు అక్కర్లేదు, ఎటువంటి ఇన్సూరెన్స్ కార్డులు అక్కర్లేదు, ఏమీ లేకపోయినా కూడా పేషెంట్లు ఎవరు వెళ్ళినా కూడా ఉచిత వైద్యం అనేది లభిస్తుంది ప్రభుత్వ మెడికల్. అయితే ఈ పీపీపీ విధానంలో చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అటువంటి విధానం అయితే ఏమీ లేవు. కాబట్టి ఏ విధంగా తీసుకున్నా కూడా దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనుకోవటానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ ఏంటంటే లోపల మెటీరియల్ ఒకటి ఉంది, లేబుల్ ఇంకోటి ఉంది. అంటే పాయిజన్, సీసాలో పాయిజన్ ఉంది. పాయిజన్ అనే దాని మీద లేబుల్ ఏమి వేస్తున్నాడు, నాన్ పాయిజన్ అని పెడుతున్నాడు తప్ప లోపల ఉంది పాయిజనే. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పుకోవాలంటే అంటే లోపల మెటీరియల్ ఒకటి, పైన లేబుల్ ఒకటి అంటిస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయటం తప్ప, మోసగారి మాటలు తప్ప అంతకని ఇందులో ఏమీ లేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము. దీనివల్ల విద్యార్థులకి నష్టం. అది కాకుండా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తగ్గిపోతుంది. ఇవాళ ₹1,00,00,000 పెట్టి చదవగలిగినటువంటి విద్యార్థులు సమాజంలో 2% కన్నా లేరు. అటువంటి 2% ఆఫ్ స్టూడెంట్స్కి 50% ఆఫ్ సీట్స్ని రిజర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మెడికల్ సీట్ వస్తుంది అనమాట. వాళ్ళకి డబ్బు పెడితే డాక్టర్ అవ్వచ్చు. అటువంటి వ్యక్తులు రేపు సమాజంలోకి వచ్చేసి వైద్య వ్యాపారం చేస్తూ ప్రజలకు ఒక భారంగా తయారవుతారు, సమాజానికి కూడా ఒక భారం అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇటీవల మన సీఎం గారు కూడా అన్నారు ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్స్ అని చెప్పేసి ఆయన డాక్టర్స్ని కూడా ఎద్దేవా చేశారు. ఈ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీళ్ళ విధానాల వల్ల పుట్టుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళ విధానాలే తప్పు. కాబట్టి మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే గతంలో ఇప్పుడున్నటువంటి మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు, కేరళలో ఈ ప్రభుత్వ వైద్య విధానం అద్భుతంగా ఉంది, అక్కడ ప్రభుత్వ వైద్యశాలలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నా చిన్నతనంలో కూడా నేను ప్రభుత్వ వైద్యశాలకి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకునేవాడిని. మలేరియా వచ్చినా, జలుబు చేసినా, ఏది చేసినా కూడా నేను ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునేవాడిని. మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు కమ్యూనిస్టులాగా మాట్లాడతారు, అధికార పక్షంలోకి వచ్చే పెద్ద పెట్టుబడిదారులు అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మనం ప్రజలందరూ కూడా ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిందని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాను. ఇది ప్రధానంగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు మాట్లాడు. సార్ అంటే వీళ్ళు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్ చూసాం, పనితీరు సరిగ్గా లేకపోతే కొంచెం ప్రైవేటీకరణ కలిస్తే కొంచెం వైద్యం కూడా మంచిగా అందుతుంది కాబట్టి ఈ విధానానికి మేము ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? పనితీరు సరిగ్గా లేదనేది ఒక ప్రచారం మాత్రమే. ఈ పీపీపీ మోడల్ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైంది. అది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. ఇప్పుడు పనితీరు సరిగ్గా లేకపోతే, ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో ఉన్నారు, గుంటూరు జనరల్ హాస్పిటల్కి రోజుకు 3,000 మంది ఓపీలు ఎందుకు వస్తారు? అంత పేదవాళ్లే కదా. 1,200 బెడ్లు ఉన్నా అక్కడ సరిపోవట్లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో కట్టారు.
రోజుకు 2000 మంది అక్కడ ఓపీకి వస్తున్నారు 10 రూపాయలు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ 10 మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు ఖర్చు చేయాల్సింది. గవర్నమెంట్కి 5,000 కోట్లు పెద్ద లెక్కే ఉంది. నువ్వు పుష్కరాలకు 5,000 కోట్లు ఇస్తానంటున్నావు, అది ఇవ్వు, మాకేమేం కాదంటలే. కానీ ఇది పూర్తి చేయాలి. చేస్తే ఏం జరుగుద్ది? 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నిర్మించబడి 10 ఆసుపత్రులు 300 పడకలు ఉండే ఆసుపత్రులు అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో రావడానికి అవకాశం ఉంది. కానీ మొన్న మంత్రివర్గంలో ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని అది తెలుసుకున్నారు కాబట్టి బోర్డులు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని ఉంటాయి. బోర్డులు ఉంటే ఉపయోగం ఏముంది? మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కానీ అది ఎక్స్ అనే ప్రైవేట్ వాడికి అప్పచెప్తే వాడు సీట్లు అమ్ముకుంటాడు, వైద్యం కార్పొరేట్ వైద్యం చేస్తాడు, డబ్బులు గడిస్తాడు. ఒక మెడికల్ కాలేజీ ఉన్నాడు 150 కోట్లు సంపాదించినాడు సంవత్సరానికి. అందుకని ఇదంతా కూడా నాటకమే. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గమనించి, ప్రజాభిప్రాయం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, నేను అనేక మందితో మాట్లాడా, ఆ వ్యతిరేకతను గమనించి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ తరఫున మేము సంపూర్ణంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రానికి ఇదే విధంగా తీసుకెళ్తామని తెలియజేస్తాం. అంటే మరో అంశం, ఇక్కడ పొలిటికల్ ఎజెండాలు తప్ప ప్రజలకు ఎలాంటి నష్టం లేదనేది వాళ్ళ వాదన. పొలిటికల్ ఇట్లా గత ప్రభుత్వం కూడా ఇట్లాగే మాట్లాడింది. పొలిటికల్ ఎజెండా అంటే ఏంటి? నీకు అది పొలిటికల్ ఎజెండా కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి అది పొలిటికల్ ఎజెండా కాదు. మేము ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసాం, అనేక పోరాటాలు చేస్తాం. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. నువ్వు నిజం గ్రహించి చేస్తే ప్రజాభిమానం ఉంటుంది, లేకపోతే గత ప్రభుత్వాలు వ్యతిరేకం. నువ్వు 2014 2019 మధ్య ఏం చెప్పావు? ఎన్నో చేశాను, ఎందుకు ఓడిపోయావు? ఎందుకు 23 సీట్లు వచ్చినాయి? నువ్వు గమనించాలి కదా. నీ కార్పొరేట్ విధానాలే నిన్ను వాడగొట్టినాయి. ఇప్పుడు కూడా అలా చేయదలుచుకుంటే ముందుకు వెళ్ళండి. మళ్ళీ 2029 వస్తుంది అనేది మీ దృష్టిలో ఉండాలి. అందుకని మాకేం పొలిటికల్ ఎజెండా లేదు, ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. సార్, ఇంకో అంశం, గత నెల రోజులుగా చూస్తే మారు వేషంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారుల పర్యటన ఎట్లా చూడొచ్చు సార్? దీన్ని అంత అవసరం ఏముంది? ఈ మారు వేషాలు ఇవన్నీ వరకు ప్రచారానికి పనికి వస్తాయి, దానివల్ల ఉపయోగం లేదు. మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మీరు స్ట్రిక్ట్గా అధికారులు ఉన్నారు, పెద్ద యంత్రాంగం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, మంత్రి ఉంటాడు, 5-6 కమిషనర్లు ఉంటారు, ఐఏఎస్లు వాళ్ళు అందరూ కూడా. కింద సూపరింటెండెంట్లు ఉంటారు. వాళ్ళ పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. సూపరింటెండెంట్లు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదన్నా ఒక చిన్న యాక్షన్ తీసుకుంటే వెంటనే రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు, నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి చేస్తే ఇలాంటి మారు వేషాలు ఇవేమీ అవసరం లేదు. దాన్ని బాగా నడపచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే అవి అద్భుతంగా నడుస్తాయి. నేను నీకు మనకి ఎప్పటి నుంచో పరిచయం, నీకు చెప్తున్నా. గత 12 ఏళ్లలో మా స్వగ్రామం నుంచి ఒక 6 పేషెంట్లు చనిపోయే స్థితిలో గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చారు. మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా. వాళ్ళందరూ బతికెళ్ళారు, 6 బతికెళ్ళారు. చిన్న విషయం కాదు కదా. అంటే ఇక్కడ మంచి వైద్యం అందుద్ది, కానీ ప్రచారం చెడుగా జరుగుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు, ఈ మారు వేషాలు గీరువేషాలు అక్కర్లేదు. అది ప్రచారానికి, పేపర్లో బొమ్మలు రావడానికి ఉపయోగపడుద్ది. మీరు అధికారపరంగా మీకున్న అధికారాలు ఉపయోగించి పని చేయించడానికి ప్రయత్నం చేయండి అనేది మా రిక్వెస్ట్. ఇది లక్ష్మణరావు చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. వల్ల లక్ష్మణరెడ్డి ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం లక్ష్మణరావు గారు చెప్పినట్టు మెరుగైన వైద్యం అనేది పక్కన పెడితే కొన్ని అద్భుతాలే సృష్టిస్తున్నారు. అంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కాన్మూరి శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది, కానసాని శ్రీనివాస్. ఎట్లా చూడొచ్చు? ఇది ప్రభుత్వమే నిర్వహిస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే పీపీపీలో ఎట్లా చూడచ్చు? గత 40-50 సంవత్సరాల నుంచి భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ఈ రెండు సక్రమంగా ఉండటం లేదు. ప్రైవేట్కి వెళ్తేనే ఎక్కువ ఫలితాలు వస్తాయనేటువంటి ఒక విష ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాం. మనకు వైపున ఈ విద్యా వైద్యానికి కావలసిన బడ్జెట్ కానీ, వనరులు కానీ, సిబ్బంది కానీ వీటిని సక్రమంగా నియమించకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రతిరోజు 20 ప్రసవాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రసవం బయట జరిగితే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అలాంటిది ఉచితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జరుగుతూ ఉంది.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ ప్రైవేటు వైద్యశాల కూడా, ఆసుపత్రి కూడా ఆ స్థాయిలో ఉండదు. అంత నీట్గా ఉంటుంది, అంత క్రమశిక్షణగా ఉంటుంది. రోజుకు 2000 పైగా రోగులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విద్యలో కూడా ఈ దేశంలో బాగా అత్యున్నత స్థాయికి ఉన్న విద్యా సంస్థలు ఏంటంటే ఐఐటి, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇలాంటి సంస్థలు. అవన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటున్నాయి. కానీ ఈ ప్రైవేట్ రంగంలో వైద్యం అనేది చాలా ప్రియంగా మారిపోయింది. అనవసరమైన ఆపరేషన్లు చేస్తున్నారు, అనవసరమైన మందులు వాడుతున్నారు, అనవసరమైన టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి ఒక అటాచ్డ్ మెడికల్ షాప్ ఉంటుంది. వాడు ఇష్టం వచ్చిన మందులు రాస్తాడు. ఒక్కొక్క మందు 10 రూపాయలు విలువ చేసే మందుని 100 రూపాయలు ఎంఆర్పి పెట్టి ఆ రోగుల చేత కొనిపిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఆర్ఎంపీ డాక్టర్లను ఉపయోగించుకొని పిఆర్ఓలు చేసి రకరకాల కేసుల దగ్గర తీసుకొచ్చుకుంటున్నారు. చనిపోయేవాడిని కూడా చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ వైద్య కళాశాలలో కూడా సమర్థవంతమైన డాక్టర్లు ఉండరు, టీచింగ్ పోస్టులు ఉండవు, అన్నీ అరువు తీసుకొస్తారు. ఆ ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు ఏదో రకంగా తూతూ మంత్రంగా ఆ ఇన్స్పెక్షన్ని పూర్తి చేస్తారు. వారికి కావాల్సిన డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకుంటారు. ఇలా కాకుండా నిజాయితీగా పనిచేస్తున్న ప్రైవేట్ వైద్య సంస్థలు చాలా అరుదుగా ఉన్నాయి. మా మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రైవేటు వైద్య కళాశాలని నిర్వహిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు సంపాదిస్తారని. అంటే ఈరోజు 10 మెడికల్ కళాశాలలు మన తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉపయోగం కోసం ప్రభుత్వ రంగంలో వస్తూ ఉంటే, దాదాపు 600 ఎకరాల భూమి దానికి కేటాయిస్తే, కొన్ని లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరిగి ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తే వాటిని తీసుకెళ్లి అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ఒక దుర్బుద్ధి మంచిది కాదు. ఈరోజు ప్రైవేట్ రంగానికి కేటాయిస్తే వారు సంవత్సరాలు 200 కోట్ల రూపాయల చొప్పున సంపాదిస్తే 10 కళాశాలల మీద 2000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ప్రభుత్వానికి వచ్చేది ఎంత? 10 కళాశాలల మీద ప్రభుత్వానికి వచ్చేది 3 లక్షల రూపాయలు. అంటే ఎకరాకి 100 రూపాయల చొప్పున 50 ఎకరాలకి 5,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. 60 సంవత్సరాలు లీజు తీసుకున్నా 60 సంవత్సరాలకి ఇంటూ 5,000 3 లక్షలు వస్తుంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నుంచి. 3 లక్షల రూపాయలు చెల్లించి కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి. ఆ నిబంధనలో కూడా, టెండర్ నిబంధనలో కూడా ఏం స్పష్టంగా తెలియజేశారంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళకి, 420 కన్నా అదనపు బెడ్స్ ఉన్న ఆసుపత్రి ఉండాలి. అంటే ఎవరున్నారు? ఒక 7 మంది ఉన్నారు అంతే. ఈ 7 మందికి మళ్ళీ ఈ కళాశాలను కూడా అప్పచెప్పి తద్వారా తిరిగి కమిషన్లు, తిరిగి రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి పొందాలనేటువంటి దుర్బుద్ధి తప్పితే నిజంగా ప్రజలకి సేవ చేయాలనేటువంటి అభిప్రాయం లేదు. గత 17 నెలల నుంచి మనం గమనిస్తే రూపాయికి వందల ఎకరాలు, వేల ఎకరాలు ఇచ్చేయటం, పేరు అభివృద్ధి పేరు, పారిశ్రామిక అభివృద్ధి పేరు, ఉద్యోగ కల్పన పేరు, రకరకాల పేర్లతో చివరికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఇస్తున్నారు. చివరికి ట్రేడింగ్, లూలు లాంటి వస్తువులు అమ్ముకునే కంపెనీలకు కూడా వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తూ ఉన్నారు. ఒక పక్కన భూములు ఇవ్వటం, తిరిగి డబ్బు తీసుకోవటం, భూములు ఇవ్వటం, డబ్బు తీసుకోవటం. ఇది మంత్రివర్గంలో ఈ భూ కేటాయింపులు జరగకుండా ఉన్న మంత్రివర్గ సమావేశం ఒక్కటి కూడా జరగలేదు. ప్రారంభం నుంచి ఈరోజు వరకు ప్రతి మంత్రివర్గంలో ఎవరికొకరికి భూములు కేటాయించడం, తిరిగి ప్రతిఫలాన్ని పొందటం. అంటే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ ప్రైవేటీకరణలో ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని పిలవటం కానీ, అంటే గతంలో ఒక చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు వచ్చేవి, ఇప్పుడు అలాంటి ఎందుకు లేదనుకోవచ్చు? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం రాకముందు ఒక విధానం ఉంటుంది. అందరితో మాట్లాడతాడు, చర్చిస్తాడు, గంటల తరబడి మాట్లాడతాడు, అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు వేరు. అధికారం రాగానే పూర్తిగా మారిపోతాడు. పూర్తిగా మారిపోయి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకి, బడా వ్యాపారస్తులకు తప్పితే ఎవరిని కలిసే పరిస్థితి లేదు. రెండు, అసలు అఖిలపక్షం పిలవాలి, ఈ సమస్య ఉంది, దాంట్లో నిష్ణాతులను పిలుద్దాం, వారితో చర్చిద్దాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం అనే ఉద్దేశం కూడా లేదు. కేవలం అతని చుట్టూ ఉన్న అధికార యంత్రాంగం వారి యొక్క మాటలు కొంత వినటం, తనకు ఒక ఆలోచన ఉండటం. తన ఆలోచనల్లో ఏంటంటే ప్రైవేట్ రంగం అయితేనే ఈ సమాజం ముందుకెళ్ళుద్ది, ప్రైవేట్ రంగం అయితేనే అభివృద్ధి వేగంగా జరుగుద్ది, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలి,
ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడికి చాలా కాలం నుంచి ఉంటుంది. అది ఈరోజు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇది ప్రధానంగా కూడా ప్రభుత్వ కళాశాలల నిర్మాణం అనేది ఏ విధంగా జరిగినా ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు నిర్మాణం వరకు ప్రభుత్వంలో ఉండి తర్వాత పీపీఈ పద్ధతిలోకి వెళ్ళినా ఇదంతా కూడా ప్రజలకే తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా నిర్వహణ కానీ అదంతా కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే కనుక ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఉచిత వైద్యం కానీ మెరుగైన వైద్యం అందేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ప్రైవేటు వైద్య కళాశాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ సమితి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానం కంపల్సరీగా పూర్తిగా వ్యతిరేకించాలి. ఒకవేళ దీంట్లో ఏదన్నా సూచనలు సలహాలకు సంబంధించినటువంటి అంశంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే విధంగా కూడా వాళ్ళు సూచన చేస్తున్నారు. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.